నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వేస్ట్ టు ఆర్ట్, వేస్ట్ టు వండర్ పోటీలకు విశేష స్పందన లభించింది. స్థానిక కచ్చెప్పి ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొని పనికిరాని వాటితో తయారు చేసిన వస్తువులను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కమిషనర్ నారపురెడ్డి మౌర్య, టీడీపీ నాయకులు నరసింహ యాదవ్లు మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పోటీలు నిర్వహించామని అన్నారు. వేస్ట్ తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. చెత్తను వేరు చేసి తమ సిబ్బందికి ఇస్తే వాటిని రీసైక్లింగ్ చేసేందుకు వీలుంటుందని అన్నారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని ప్రజలు పూర్తిగా తగ్గించాలని అన్నారు. పిల్లలు ఎంతో వేస్ట్తో ఉపయోగకరమైన వస్తువులు తయారు చేయడం అబ్బురపరిచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి, మస్తాన్, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సేవలు చేస్తున్నాము. ఈ వేస్ట్ ఆర్ట్ అనేది ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే మనకి ప్రతిరోజు 220 టన్నుల వేస్ట్ జనరేట్ అవుతుంది తిరుపతిలో. అందులో మనం రీసైకిల్ చేయగా నియర్లీ 150 టన్స్ వరకు డంప్ యార్డ్కే పోతుంది. ఈ వేస్ట్ అనేది మనం తగ్గించాలి. అలాగే మనము తడి చెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్ వేస్ట్, ఈ వేస్ట్ అనేది కేటగిరీలో అవగాహన తీసుకొచ్చి అవి సపరేట్ చేయాలి. అండ్ అలాగే మనకి ప్లాస్టిక్ అనేది వాడకూడదు. కాబట్టి ఈరోజు చాలా ఈ కాంపిటీషన్లో పాల్గొన్న పిల్లలు కూడా ప్లాస్టిక్తో ఏం చేయొచ్చు అనేవి కూడా చూపించారు. నియర్లీ 300 పైగా పిల్లలు పార్టిసిపేట్ చేశారు డిఫరెంట్ కేటగిరీస్లో. అన్నీ కూడా ప్లాస్టిక్, వుడ్, వూల్ అన్నీ యూజ్ చేసి డిఫరెంట్ ఐటమ్స్ చేశారు. వాళ్ళకి అక్టోబర్ 2న కూడా ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. సో నా విజ్ఞప్తి అంటే ప్రతి ఒక్కరికి మనము ఇంటింటికి వచ్చినప్పుడు వేస్ట్ అనేది ఇవ్వాలి. కార్పొరేషన్ నుంచి ఆటో వచ్చినప్పుడు వేస్ట్ ఇవ్వాలి. అది కాకోకుండా మనం వేస్ట్ని రీసైకిల్ చేయాలా, రీయూజ్ చేయాలా, తగ్గించాలా. సో తగ్గించడము ఒకటి, ఆ ఉన్న వేస్ట్నే మనము రీసైకిల్, రీయూజ్ చేయడం పైన కూడా ఫోకస్ చేయాలని కోరుకుంటున్నాం. మనము ఈరోజు శానిటేషన్ వర్కర్స్కి పీపీఈ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాము. వాళ్ళకి హెల్త్ చెకప్ చేయించాము. అలాగే వాళ్ళకి అటల్ పెన్షన్ యోజన కానీ, జీవన్ జ్యోతి బీమా యోజన కింద కానీ ఎవరైనా ఎన్రోల్ కాకపోతే కూడా ఎన్రోల్ చేయడం జరిగింది. ఈ హెల్త్ చెకప్లో ఎవరికైనా ఏమైనా ఇష్యూస్ ఉంటే మనము గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ చేయడం జరుగుతుంది. నుంచి రావడం వాళ్ళ యొక్క దీనికి తగ్గట్టు వేస్ట్ అయిన మెటీరియల్తో ఏ విధంగా కళాఖండాలు రూపొందించవచ్చో వాళ్ళందరూ కూడా ఇక్కడ చేయడం. అదేవిధంగా టైర్లకు సంబంధించి కళారూపాలు వీళ్ళు ప్రదర్శించడం జరిగింది. గతంలో కూడా మేము తుడా చైర్మన్గా ఉన్నప్పుడు ఏదైతే వేస్ట్ ఇనుముతో కళాఖండాలు సృష్టించి వాటన్నిటిని కూడా పార్కులు, ముఖ్య ప్రాంతాల్లో కూడా పెట్టడం జరిగింది. ఈ విధంగా వేస్ట్ని మనం ఈ విధంగా ఉపయోగించుకుంటే ఎక్కడికక్కడ ఈ వేస్ట్ ఎక్కువ ఇది కాకుండా ఇప్పుడు స్వచ్ఛ తిరుపతి గతంలో మనం చూసాం. క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాంలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తిరుపతిలో అనేక కార్యక్రమాలు నిర్వహించి ప్లాస్టిక్ రహిత తిరుపతిగా కూడా ఆ రోజు అభివృద్ధి పదంలో నడిపిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది. మళ్ళీ నారా చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చారు. ప్రతి ఒక్క ప్రాంతం కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి. ప్రజల ఆరోగ్యానికి ప్రధానమైన దీన్ని తీసుకొని వాళ్ళ ఆరోగ్యమే ప్రధాన ధ్యేయంగా ప్రజలు, బిడ్డలు, చిన్నపిల్లల ఆరోగ్యం బాగుండాలంటే అన్నీ కూడా క్లీన్గా ఉండి తిరుపతి లాంటి లక్షలాది యాత్రికులు వచ్చే తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఇంకా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రజలందరూ కూడా సహకరించాలి. విద్యార్థులు ఈరోజు ఇవి చూస్తే వీటన్నిటిని కూడా రాబోయే రోజుల్లో వాళ్ళు పెద్ద అయినాక కూడా వాళ్ళ పరిసర ప్రాంతాలను ఏ విధంగా శుభ్రంగా ఉంచుకోవాలి, ఏ విధంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళ బిడ్డలందరూ గడపాలనే దానికి ఈరోజు ఈ యొక్క ఇది చూస్తే తెలుస్తుంది. కాబట్టి అందరికీ కూడా దీంట్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మున్సిపల్ మేము ఈరోజు రామ్ మందిర్ రెడీ చేసాము. అయోధ్య రామ్ మందిర్ అది అంటే మేము ఫస్ట్ తిరుపతిలో ఏం లేదు అది రెడీ చేద్దామని అనుకున్నాం. బట్ తిరుపతిలోని డివోషనల్గా ఏమైనా రెడీ చేద్దాం అనుకున్నాం. బట్ తిరుమల ఆల్రెడీ అందరూ చూసుంటారు. అండ్ అయోధ్య రీసెంట్గా మనకి కన్స్ట్రక్ట్ చేశారు. సో అదైతే ఎవరు చూసుంటారు, కొత్తగా ఉంటుంది. అండ్ యాక్చువల్లీ వీఆర్ సివిల్ ఇంజనీర్స్. అండ్ ఇదంతా మేము అనలైజ్ చేసి మేమే అంతా మెజర్మెంట్స్ అంతా చూసుకొని మేమే అంతా రెడీ చేసాం సార్. 1 డే టైం పట్టింది సార్. ఇదంతా థ్రెడ్ రోల్స్ అండ్ రాక్స్, పెన్స్ అండ్ బాటిల్ క్యాప్స్ అండ్ కోకోనట్స్, ఆర్ట్. థ్యాంక్ యూ సార్.